తెలంగాణ ఉద్యమంకెళ్ళి 10 ఏళ్ల ఏలుబడి దాకా, కాళేశ్వరంకెళ్ళి మిషన్ భగీరథ దాకా, రైతు బంధుకెళ్ళి రుణమాఫీ దాకా చెప్పినయి చేసినయి చేస్తామన్నాయి. ఓ షాన్నే చేసిండు వరంగల్ సభల కేసీఆర్ సారు. ఏడాదిలోనే మొత్తం ఆగం చేసిందట కాంగ్రెస్ గవర్నమెంట్. ఏహే సీఎం సీట్లకెళ్ళి దించినందుకు ఓర్చుకుంటలేడు, అందుకే ఏదేదో మాట్లాడుతుండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరానికొచ్చిండు ఈ లెక్కర్లతోటి. పాత సీఎం సార్ ఇంకేమన్నాడు, దానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఏమన్నారు అంతా చూద్దాం పాన్రి. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. నీది నోరియా డ్రైనేజ్ మోరీనా కేసీఆర్, కాంగ్రెస్ విలన్ అంటావా? అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఆ మహిళలే అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది, కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా అంత అక్కసు, ఆ అక్కసుని అంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది, ఎందుకు దాన్ని పెండింగ్ లో పెడుతున్నారు? ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా, ఎస్ఎల్బిసి చేసిండ్రా? 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. పంజాబ్ ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్టు, 1,25,000 కోట్ల రూపాయలు మింగడం జరిగింది. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే, ఎవరైనా సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దాం. నీ చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. నీకు జీతాలే చేతగాలే 10 ఏళ్ళు పాలిస్తాయి, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూరు ముచ్చట తింటానికా? నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు, నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు, మీ బచ్చగాళ్ళు అన్నావు కదా బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్ లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటది. ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో మాట్లాడు. మీరు చేసిన నిర్వాహకం ఏంది, మీరు చేసిన అప్పులు ఏంది, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎట్లా చేసిన మేము చెప్తాం అసెంబ్లీ సాక్షి. ఈ డైరీ వల్ల రాసి పెట్టుకొని 100కు 100% మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. డైరీ రాస్తావు, ఒక బ్లాక్ డైరీ, ఓ డైరీ రెడ్ డైరీ, ఏమైతుందయా? మీటింగ్ అటర్ ఫ్లాప్, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు.